చాలామంది జీవితంలో ఎందుకు దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చిన, దేవుడు గొప్ప మాట మనకిచ్చిన అనేక మంది జీవితంలో అలాగే ఉండిపోవడానికి గల కారణం ఏంటో, అభివృద్ధి లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎందుకు దేవుని కొరకు గొప్ప వాటిని చేపట్టలేరో తెలుసా? దానికి ఒకే ఒక్క కారణం, వారు ఇంకా లోపలెక్కడో సందేహం ఉంటుంది. ఆ అవిశ్వాసం వలన వారు ఏం చేస్తారంటే అడుగు ముందుకు వేయలేరు. సో ఈ రోజున దేవుడు నీతో ఆల్రెడీ మాట్లాడుతున్నాడేమో, దేవుడు నువ్వేం పని చేయాలో దాని విషయంలో నువ్వు ఆల్రెడీ దేవుని దగ్గర మాట తీసుకున్నావేమో, దేవుడు నీకు చెయ్యి బిడ్డ అని చెప్పి అన్నాడేమో, అన్నా సరే నువ్వు ఇంకా సంకోచిస్తున్నావు అంటే నీలో ఉన్న అవిశ్వాసము నువ్వు అడుగు వేయకుండా నిన్ను ఆపేస్తుంది అనే సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఒక్కసారి దేవుడు మాట ఇచ్చిన తర్వాత మన స్థితి గతి, మన స్తోమత, మన బయట ఉండే సోర్సెస్ని మనం చూడం. అందుకని వెలిచూపు వలన కాక, ఎప్పుడైనా సరే ఒక పని మనం ప్రారంభించినప్పుడు దేవుడు మనతో చెప్తే మనం ఇంకా బయట ఆ విషయాలు మనం